బైబిల్ చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వవద్దు. ఒకరోజు ఒక బ్రదరు నాతో అంటున్నాడు, నేను ఎక్కువేం తాగను బ్రదర్, ఎక్కువేం తాగను, రోజు కొంచెమే. ఎందుకంటే నా ఫీల్డ్ నా వేసాలు కొంచెమే. నేనేమంటున్నానంటే కొంచెంతోనే ప్రారంభమవుద్దు అంటున్నా. అపవాది ఒక్కసారి నీ మీద పడ్డు కొంచెంతో స్టార్ట్ చేస్తారు, కొంచెమే కదా, ఏం కాదు. ఎవడరా తాగని? తెలంగాణ అంటే ముక్క సుక్క. వీళ్ళు ఆంధ్ర పోతే అక్కడ కూడా పంచాయతీ పెడతారు, ముక్క ఏది సుక్క ఏదని. కొంచెంతోనే ప్రారంభమవుతుంది. సాతాను ఎప్పుడు కొంచెంతోనే ప్రారంభిస్తాడు. కానీ ఆ కొంచెం నీలో ఎలాంటిదంటే అది విషం లాంటిది. కొంచెం ప్రారంభమైందంటే అది కొంచెం 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 లాస్ట్కి అది నిన్ను పట్టి బంధించే వ్యసనం అయిపోతుంది. ఏసన్న గారు ఎప్పుడు చెప్తుండే స్టోరీ, ఒక మర్రి విత్తనం అంట గాలికి ఎగురుకుంటూ 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 వచ్చి ఒక తాడి చెట్టు కింద చేరిందంట. వచ్చి ఆ తాడి చెట్టు పొద్దున్న లేచి చూసి, ఎరా ఎవడరా నువ్వు నా దగ్గరికి వచ్చినావు, పోయి ఇక్కడి నుంచి. అంటే అన్నా తాడి చెట్టు అన్నా, నేనంతా నా బతుకెంత, నేను కొంచెమే కదన్నా విత్తనాన్ని, ఈ రాత్రికి ఉండి పొద్దునే పోతా అన్నదంట. జస్ట్ కల్పిత స్టోరీ. అప్పుడు తాడి చెట్టు అన్నదంట, నువ్వెంత, నీ బతుకెంత ఎత్తు, నేను చూడ అజానుబాహుల్లాగా ఉన్నా, నువ్వు నన్నేం చేయగలుగుతావు, సరే రేపే పో అన్నదంట. తెల్లారిన తర్వాత మళ్ళీ అడిగాడంట, ఏరా ఇంకా పోలేదంటే, అన్నా అసలు నీ ముందు నేను ఎంత అన్నా, ఉండని రాదన్నా అంటే, ఎప్పుడు పోతా పో నీ ఇష్టం ఉన్నదంట. చిన్న చిన్నగా మర్రి విత్తనం లోపలికి ఏర్లు వేసుకొని ఈ తాడి చెట్టును చుట్టుకొని ఈ తాటి చెట్టును ఆవరించి ఈ తాటి చెట్టుని కమ్మేసి తాటి చెట్టును కనపడకుండా చేసిందంట. దారిన పోయే వాళ్ళంతా, అరే ఇక్కడ తాటి చెట్టు ఉండాల్సింది ఎడిపోయిందిరా అంటే, ఈ మర్రి చెట్టు లోపల ఉంది ఆ తాటి చెట్టు. ఈ మర్రి చెట్టు ఏం చేసిందంటే ఫుల్గా దాన్ని కప్పేసింది. మీరు ఎక్కడైనా సరే చూడండి, తాటి చెట్టు ఉన్న చోట మర్రి చెట్టు దాన్ని చుట్టుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత తాటి చెట్టు కనపడదు. తాటి చెట్టు ఎక్కడో లోపల 2-3 ఆకులు కనపడుతుంటాయి. ఈ మర్రి చెట్టు సొంతంగా ఎదగలేదు, సొంతంగా పెరగలేదు, సొంతంగా నిలబడలేదు. అందుకనే ఏదో ఒక తాటి చెట్టు లాంటి దాన్ని చుట్టేసుకొని పెరిగి మహావృక్షం అయిపోద్ది. పాపము కావచ్చు, చెడు కావచ్చు, అపవిత్రమైన విషయాలు కావచ్చు, ఆ మర్రి చెట్టు విత్తనం లాంటివే కొంచెం వచ్చి చేరుతాయి. నేనెంత, ఈ చిన్న అలవాటే, ఈ చిన్న తప్పే. అపవిత్రాత్మ ఆ విధంగానే నీలోకి ప్రవేశిస్తాడు, నిన్ను చుట్టేస్తాడు, నిన్ను బంధించేస్తాడు. చెడు వ్యసనాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, భయంకరమైన ఆలోచనలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి. ఏముంది, చిన్నదే కదా, చిన్న తప్పే కదా, చిన్న అలవాటే కదా. పక్కోళ్ళు చెప్పండి, చిన్నది కాదు అది విత్తనం అని చెప్పండి. ఏంటది? విత్తనం. అవకాశం ఇచ్చావో నాటుకొని పోతుంది, నిన్ను లేకుండా చేస్తుంది. అయితే యేసు ప్రభు వారు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వేళ్ళతో సహా దాన్ని పెకిలించి వేస్తాడు.